రైట్. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అంటే మీరు ఇచ్చిన హామీలని అమలు చేయని ఫలితంగానే ఇవాళ వాళ్ళు రోడ్లెక్కాల్సి వచ్చింది, కవిత గారు పోరుబాట పట్టాల్సి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బీసీల నిండా ముంచారు వాళ్ళు. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో దేని మీదైనా బడ్జెట్ విషయంలోనైనా లేకపోతే వాళ్ళు బీసీలకు ఇచ్చిన పదవుల విషయంలోనైనా దేని విషయంలోనైనా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ పోతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించి ప్రభుత్వం భావించి ఏకంగా సమగ్ర కుటుంబ సర్వే ఇంటింటి సర్వే నిర్వహించిన తర్వాత బీసీల రిజర్వేషన్ పెంచిన తర్వాత మాత్రం ఎలక్షన్ పోదామని చెప్పి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతుందంటే ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా హైకోర్టు నుంచి ఇన్స్ట్రక్షన్ రావడంతో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో డెడికేషన్ కమిషన్ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. గతంలో లోకల్ బాడీలో బీసీలకు రిజర్వేషన్ 34% నుంచి 23% కుదించడంతో ప్రధానంగా 11% బీసీలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. అదే కాకుండా బడ్జెట్లో నిధుల విషయానికి వచ్చినప్పుడు కూడా ప్రధానంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు 8,142 కోట్ల రూపాయలు కేటాయించి వాళ్ళు బీసీలకు 2,174 కోట్లు విడుదల చేసి అందులో ఖర్చు పెట్టింది ఓన్లీ 127 కోట్లు మాత్రమే. అదే కాకుండా ఎంబీసీల పేరు మీద ఏకంగా 3,850 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ 19 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందంటే ఏ విధంగా బీసీల మీద ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలి. అదే కాకుండా ఆనాడు ఈటల రాజేందర్ గారు కావచ్చు, రాజయ్య గారిని ఏ విధంగా బర్తరఫ్ చేసారో అందరూ చూసారు. అదే కాకుండా టీఆర్ఎస్ ఫౌండర్లు అయినటువంటి ఆలయ నరేంద్ర గారిని, అదే ప్రొఫెసర్ జయశంకర్ సార్ని, అదేవిధంగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారిని, అదే కాకుండా మన విజయశాంతి గారిని, ఈటల రాజేందర్ గారిని ఏ విధంగా మెడల్ కట్టి బయటికి పంపారో అందరూ చూసారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తూ ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం లేడు కాబట్టి బీఆర్ఎస్ నేతనో లేకపోతే బీఆర్ఎస్ అధ్యక్షుడన్న బీసీలకు ఇస్తే బీసీ సమాజం హర్షిస్తారు, బీసీల మీద నిజంగా ప్రేమ ఉందని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహిస్తారు. కానీ బీసీలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా బీసీల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నాన్ని ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో విశ్వాసంలోకి బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారు తీసుకోరు. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు జాగృతి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఓట్లు దనుకునే ప్రయత్నంలో భాగంగా 10 సంవత్సరాల కాలం పాటు మహిళలు వాడుకొని కల్వకుంట్ల కవిత గారు వదిలిపెట్టి ఏకంగా లిక్కర్ స్కామ్లో జైలు నుంచి మొన్న రిలీజ్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీల పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రెసివ్ ముందుకు పోతా ఉంది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి మాట నిలుపుకుంటా ఉంది. అదేకాక బడ్జెట్లో అత్యధికంగా నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. వారికన్నా కూడా అదనంగా మేము 6,000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. అదే కాకుండా టీచర్ల నియామకాల విషయంలో కూడా గురుకులాల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కోసం చేస్తూ ఉంది. అదే కాక తెలంగాణ రాష్ట్రానికి బీసీ పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నట్టునే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ జస్టిస్ అమలు అయ్యే విధంగా ముందుకు పోతా ఉంది. కాబట్టి అరే మీరు చేయండి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేయండి, మేమేమంటలేము. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేయండి, లేకపోతే బీఆర్ ఎల్పీ నేతలు చేయండి. ఎందుకే అంటే గెలిగారు మీరు మాట్లాడతారా? ఒక్క నిమిషం ఆగండి. పిసిసి అధ్యక్షుడు విలువ లేదు అని మాట్లాడటం అనేది, ఒక పార్టీ అధ్యక్షుని పెట్టుకొని మాట్లాడటం అనేది ఇది ఏమాత్రం, ఒక్క నిమిషం వినండి, మీరు వినండి, విన్న తర్వాత వినండి, ఫస్ట్ వినండి, ఇంటర్ నేర్చుకోవాలి, ఫస్ట్ ఒక పార్టీ అధ్యక్షుని పట్టుకొని విలువ